ఇవాళ నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు ఆశా ప్రకటించింది. ఆసుపత్రులకు ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు ఆశా తెలిపింది. వారంలోగా సమస్య పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని కోరింది ఆశా. ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు. ఇవాళ నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు ఆశా ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, మహేశ్వరి, ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అన్నీ కూడా బంద్ చేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ప్రకటించింది. దాదాపు 2,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ వాళ్ళు ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్య సేవకు సంబంధించిన సీఈఓ ఎవరైతే దినేష్ కుమార్ ఉన్నారో ఆయనకి ఈరోజు లేఖను అందించారు. ఈ క్షణం ఎప్పుడైతే లేఖ ఇచ్చారో అప్పటి నుంచి కూడా ఆరోగ్య సేవలను కూడా నిలిపివేస్తున్నట్టయితే ప్రకటించిన పరిస్థితుంది. ప్రభుత్వానికి 1 వారం రోజులు గడువు ఇస్తున్నాము, ఈ లోపు మా బకాయిలన్నీ కూడా విడుదల చేయాలంటూ వాళ్ళు లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 4 అంశాలని వాళ్ళు లేఖలో పేర్కొన్నారు. ఒకటి, బకాయిలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు ఇది 3వసారి నోటీసులు ఇవ్వడం, 3వసారి తమ వైద్య సేవలు నిలిపేస్తున్నట్టు ప్రకటించడం. జనవరి నెలలో ఒకసారి ప్రకటిస్తే అప్పుడు కొంత అమౌంట్ ఇచ్చారు, అది కూడా నామమాత్రంగా ఇచ్చిన పరిస్థితి. ఏప్రిల్లో కూడా మళ్ళీ ఆరోగ్య సేవలు బంద్ చేస్తున్నామంటూ 2వసారి నోటీస్ ఇచ్చారు. అప్పటికి చర్చలు పిలిచి దాదాపు 300 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇప్పుడు మళ్ళీ 2,000 రూపాయలు బకాయి ఉన్నట్టు 3వసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్టయితే అసోసియేషన్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఒక పక్క ఆరోగ్యశ్రీ సేవలు వాళ్ళు అనేక ఇబ్బందుల్లో ఉన్న ఆరోగ్యశ్రీ సేవల్ని కొనసాగిస్తున్నాము, ఓపీలని నిర్వహిస్తున్నాము అంటూ ఆశా ప్రతినిధి అయితే చెప్తున్నారు. మరొక పక్క ఐవీఆర్ కాల్స్ ద్వారా తమకి పేషెంట్లకి మధ్య కొంత విభేదాలు సృష్టించే విధంగా ప్రభుత్వ వైఖరి ఉందంటూ కూడా వాళ్ళు లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ధరలు కూడా చూసుకున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చేదానికి వాళ్ళ వైద్యానికి అయ్యే ఖర్చుకి అసలు పొంతనున్నట్లేదు. కాబట్టి ధరలు కూడా విషయంలో ఆలోచించాలని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. 4 అంశాల మీద ఈ రోజు నుంచి వాళ్ళు పూర్తిగా ఆరోగ్య సేవలు నిలిపేస్తున్నట్టే ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి చూస్తే దాదాపు 2,000 చిల్లర హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. దాంట్లో 1,300 గవర్నమెంట్లో ఉంటే 890 ప్రైవేట్ హాస్పిటల్లో పర్యవేక్షణ నడుస్తున్నాయి. ఈ ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కూడా దాదాపు 890 హాస్పిటల్స్ కూడా ఆరోగ్య సేవలన్నీ కూడా పూర్తిగా నిలిపేస్తున్నామంటూ ఈరోజు ఆశా ప్రకటించింది. 1 వారం రోజులు మాత్రమే ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాము, ఈ సమయంలోగా మా బకాయిలను మాకు విడుదల చేయాలి, అప్పుడు మాత్రమే మేము ఓపీలు తీసుకుంటాం, లేదా ఓపీలను కూడా పూర్తిగా నిలిపివేస్తామంటూ చెప్పారు. ఇప్పటికి ప్రస్తుతం ఇన్పేషెంట్ల వరకు మాత్రమే వైద్య సేవలు అందిస్తాం తప్ప కొత్తగా ఏ ఓపీని ఈ రోజు నుంచి తీసుకోమంటూ ఒక ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి ఎప్పుడైతే వీళ్ళు నోటీస్ ఇచ్చారో నోటీస్ ఇచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సెక్రటరీ పిలుస్తారు, చర్చలు అంటారు, కొంత మాత్రమే ఇస్తారు. అవి ఇచ్చిన అమౌంట్లు కూడా పూర్తిగా తమ బకాయిలు చెల్లించుకోవడానికి కానీ అప్పులు తీర్చుకోవడానికి కానీ సరిపోవట్లేదు అనేది ఈ అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. ఖచ్చితంగా మా పూర్తి బకాయిలు చెల్లించాలని చెప్పి వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వానికి అనేక సార్లు వినతులు ఇచ్చినా కానీ ఎక్కడ సమస్య పరిష్కరించట్లేదు. అనివార్యంగా అందుకే వెంటనే నోటీస్ ఇచ్చిన తర్వాత, జనరల్గా నోటీస్ ఇచ్చిన తర్వాత 10-15 రోజులతో గడువు ఇచ్చి ఓపీ సేవలు నిలుపుదల చేస్తారు. ఇప్పటివరకు చేసిన ప్రతి సందర్భంలో కూడా అదే జరిగింది. కానీ ఈసారి మాత్రం నోటీస్ ఎప్పుడైతే ఇచ్చారో అదే క్షణం నుంచి పూర్తిగా ఓపీ సేవలు నిలుపుదల చేస్తున్నామంటూ కూడా ప్రకటించడం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితికి అయితే అర్థం పడుతుందని చెప్పాలి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే కనుక పేద మధ్య తరగతికి సంబంధించిన పేషెంట్లు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎప్పుడు టెన్షన్గా వాళ్ళకి బకాయిలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పూర్తిగా ఆరోగ్య సేవని గాలికి వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఆంధ్రప్రదేశ్లో ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అక్కడ మందులు కానీ లేకపోతే ఇతర సౌకర్యాలు కూడా ఎక్కడ దొరకట్లేదంటూ కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మూతపడితే మా పరిస్థితి అనే విధంగా పేషెంట్ల పరిస్థితి తయారైంది. తక్షణం సమస్యను పరిష్కరించాలి, దాని ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ఆశా ప్రజలు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.